హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం రీసెంట్గా రిలీజ్ అయిన భైరవం అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఫిల్మీ అరోమా తెలుగు అని మనకి రెండో ఛానల్ కూడా ఉంది. అక్కడ రెగ్యులర్గా మేము హాలీవుడ్ స్టఫ్ని పోస్ట్ చేస్తుంటాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫిల్మీ అరోమాని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. ఓపెన్ చేస్తే దేవీపురం అనే ఊరికి సత్య సిఐగా ట్రాన్స్ఫర్ అయి వస్తాడు. కొత్త ఇంట్లో పనివాళ్ళు సామాన్లు సర్దుతుండగా అనుకోకుండా ఒక పూలకుండి ఫస్ట్ ఫ్లోర్ నుండి కింద ఉన్న సత్య కూతురు మీద పడబోతుంది. కానీ సీను ఆ పాప మీద కుండీ పడకుండా అడ్డుకుంటాడు. సిఐ ఇల్లు సర్దినందుకు పనివాళ్ళందరికీ డబ్బులు ఇస్తూ తన కూతుర్ని కాపాడాడని శ్రీనుకి కొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తాడు. బట్ శ్రీను మాత్రం చేసిన పనికి మాత్రమే డబ్బులు తీసుకుంటాను, సాయానికి డబ్బు అవసరం లేదని అంటాడు. ఆ రోజు నుండి సిఐకి సీను మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ఎస్పీ సిఐకి ఫోన్ చేసి వరద గజపతుల గురించి పూర్తి వివరాలు తెలుసుకొని నాకు చెప్పమంటాడు. వీళ్ళిద్దరి విషయానికి వస్తే వరద గజపతి చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. ఒక రకంగా చెప్పాలంటే హనుమాన్ జంక్షన్లో అర్జున్ జగపతి బాబులా అన్నమాట. వీళ్ళిద్దరి ఫాదర్స్ కూడా చనిపోయే వరకు ప్రాణ స్నేహితులుగా ఉంటారు. గజపతికి నీలిమితో పెళ్ళై చాలా సంవత్సరాలైనా వీరిద్దరికీ పిల్లలు పుట్టరు. గజపతిది జమీందారుల వంశం అయినా కూడా ప్రస్తుతం ఆస్తులేమీ ఉండవు. దాదాపు మొత్తం దానాలకే అయిపోయి ప్రస్తుతం పేదరికంలో ఉంటారు. గజపతికి ఇటుకల వ్యాపారం ఉంటుంది. ఆ ఇటుకలని వరదకి ఉన్న లారీస్లో ట్రాన్స్పోర్ట్ చేస్తుంటాడు. వరద వైఫ్ పేరు పూర్ణిమ. వీళ్ళిద్దరికీ ఒక కొడుకు కూతురు ఉంటారు. గజపతి నాన్నమ్మ నాగరత్నం ఆ ఊరిలో ఉండే వారాహి అమ్మవారి గుడికి ధర్మకర్తగా ఉంటారు. గజపతికే కాదు వరదకు కూడా ఆమంటే చాలా ఇష్టం. ఇక శ్రీను విషయానికి వస్తే తనొక అనాథ. చిన్నప్పుడు గుడిలో ఉండేవాడు. అప్పుడప్పుడు భైరవుడు శ్రీను శరీరాన్ని ఆవహిస్తుంటాడు. చిన్నతనంలో గజపతి మీదికి ఒక కుక్క అటాక్ చేయడానికి రావడంతో శ్రీను కాపాడతాడు. ఇక ఆ రోజు నుండి శ్రీను కూడా గజపతి వరదల లైఫ్లో ఒక భాగం అవుతాడు. నాగరత్నం శ్రీనుని కూడా చాలా ప్రేమగా పెంచి పెద్ద చేస్తుంది. అమ్మవారి గుడికి భైరవుడు కాపలా అయితే సీను వరద గజపతులకి భైరవుడిలా అన్నమాట. ఇక్కడ భైరవుడు అంటే గుడిని కాపాడే క్షేత్రపాలకుడని అర్థం. శ్రీనుకి వరద కన్నా గజపతితోనే అటాచ్మెంట్ ఎక్కువ. ఎప్పుడూ గజపతితోనే ఉంటాడు. గజపతిని దాటి సీను ఏ పని చేయడు. గజపతి తర్వాత సీనుకి వరద భార్య పూర్ణిమ అంటే చాలా ఇష్టం. పూర్ణిమ కూడా సీనుని సొంత తమ్ముడిలాగా చాలా ప్రేమగా చూసుకుంటుంది. వెన్నెల అనే అమ్మాయి శ్రీనుని ప్రేమిస్తుంటుంది. ఇవి మన కథలోని ముగ్గురు హీరోల విషయాలు. వీళ్ళ ముగ్గురి మధ్య ఇంత అటాచ్మెంట్ ఉంది కదా, మరి శ్రీను ఎందుకు వారం రోజులుగా బయట పనులు చేసుకుంటున్నాడని సిఐకి డౌట్ వస్తుంది. అసలేం జరిగిందని ఎంక్వైరీ చేస్తాడు. ఇప్పుడు స్టోరీ 7 రోజులు వెనక్కి వెళ్తుంది. గజపతి భార్య నీలిమకి రవీంద్ర అనే తమ్ముడు ఉంటాడు. వాడు మునీసా అనే అమ్మాయిని ప్రేమించి తనకి కడుపు చేస్తాడు. ఆ అమ్మాయి పెళ్లి చేసుకోమని అడగ్గా మన పెళ్లికి ఇంట్లో వాళ్ళని ఒప్పించాలి కదా, అప్పటి వరకు కడుపు ఉంచుకుంటే ప్రాబ్లం, ప్రస్తుతానికి అబార్షన్ చేపిద్దామని అంటాడు. కాకపోతే వాడు మునీసాని వదిలించుకోవాలనే ఉద్దేశంతో అలా మాట్లాడతాడు. వెన్నెల మునీసా ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. సో తను మునీసాకి న్యాయం జరిగేలా చూడాలనుకుంటుంది. వెన్నెల శ్రీనుని కొబ్బరి తోటకి రా, నీతో ఒక విషయం చెప్పాలని అంటది. అసలు ఈ అమ్మాయి నన్ను ఎందుకు పిలుస్తుందని సీను ఆలోచనలో పడి వెళ్ళి పూర్ణిమతో ఆ విషయం చెప్తాడు. అప్పుడు పూర్ణిమ, వెన్నెలకి నువ్వంటే ఇష్టం, ఆ విషయం నాకెప్పుడో తెలుసు, నీకు ప్రపోజ్ చేయడానికి పిలుస్తుందేమో, వెళ్ళి కలిసిరా అని అంటది. శ్రీను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనని కలవడానికి వెళ్తాడు. అప్పుడు వెన్నెల మునీసాని పిలిచి, రవీంద్ర తనని మోసం చేస్తున్నాడు, నువ్వే ఎలాగైనా తనకు న్యాయం జరిగేలా చూడాలని అంటది. కట్ చేస్తే మునీసా రవీంద్రల విషయం వరద గజపతులకి తెలిసి రవీంద్రకి ఇష్టం లేకపోయినా సరే మునీసాతో పెళ్లి చేస్తారు. రవీంద్ర నాన్న గోపాలకృష్ణకి నీలిమాకి అసలు ఆ పెళ్లి ఇష్టం ఉండదు. కానీ గజపతి సీరియస్ అవ్వడంతో వాళ్ళు కూడా ఏం చేయలేక సైలెంట్ అయిపోతారు. పెళ్లి జరిగిన 2-3 రోజుల తర్వాత గోపాలకృష్ణ బాగా తాగి అసలు నా కొడుక్కి పెళ్లి చేయడానికి మీరెవర్రా అని పంచాయతీ ఆఫీస్ దగ్గరున్న వరద మీదకి వెళ్తాడు. అందరూ గోపాలకృష్ణని కూల్ చేయాలని చూస్తారు. కానీ తాగున్న మత్తులో గోపాలకృష్ణ గజపతిని కొట్టాలని చూస్తాడు. గజపతి మీద చెయ్యెత్తితే సీను ఊరుకోడు కదా, సో వెంటనే సీను గోపాలకృష్ణని కొడతాడు. గజపతి సీనుని కొట్టి, ఆయనని నేను నాన్నలా చూస్తున్నా, ఆయన్నే కొడతావా అని ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటాడు. వీరిద్దరి మధ్య ఈ కోపాలు ఎక్కువసేపేం ఉండవులేండి. ప్రస్తుతం మళ్ళీ గజపతి సీనుని తన ఇంటికి తీసుకెళ్తాడు. ఎస్పీ సిఐకి కాల్ చేసి ఒకసారి దేవాదాయ శాఖ మినిస్టర్ని కలువు, ఆయనకేదో పనుందంట, హెల్ప్ చేయమని చెప్తాడు. ఈ మినిస్టర్ కన్ను ఒక ల్యాండ్ మీద పడుద్ది. కానీ అది వారాహి అమ్మవారి గుడి పేరు మీద ఉంటుంది. ఇప్పుడు దాని వాల్యూ కొన్ని 100 కోట్లని మినిస్టర్కి తెలిసి ఆ ల్యాండ్ని కాజేయాలనుకుంటాడు. కానీ ల్యాండ్ పేపర్స్ నగలతో పాటు రాజమండ్రిలో ఉన్న బ్యాంక్ లాకర్లో ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి అమ్మవారికి జరిగే ఉత్సవం రోజున ఆలయ ధర్మకర్త లాకర్ ఓపెన్ చేసి నగలు తెస్తాడు. ప్రస్తుతం ఆ ల్యాండ్ పని మీదే మినిస్టర్ సిఐని పిలిపిస్తాడు. కానీ సిఐ హెల్ప్ చేయనని అనడంతో సిఐ కూతుర్ని చంపేస్తామని మినిస్టర్ వార్నింగ్ ఇవ్వడంతో అతను కాస్త భయపడి హెల్ప్ చేస్తానని అంటాడు. మినిస్టర్కి నాగరాజ్ అనే బామర్ది ఉంటాడు. ఇతను ఒక రౌడీ లాంటి క్యారెక్టర్ అనుకోండి.
సిఐ మన వైపు వచ్చేశాడు. నెక్స్ట్ లాకర్ కీస్ మన చేతికి రావాలి. అలా రావాలంటే నాగరాజుని ఆలయానికి ధర్మకర్తగా మార్చాలని మినిస్టర్ ప్లాన్ వేస్తాడు. ప్రస్తుతం నాగరత్నం ధర్మకర్తగా ఉంది కదా, సో తన అడ్డు తొలగించుకోవాలనుకుంటారు. కట్ చేస్తే నెక్స్ట్ డేనే నాగరత్నం చనిపోతుంది. ఆమె చనిపోవడంతో అందరూ చాలా బాధపడతారు. మరుసటి రోజు ఊరి పెద్దలందరూ గుడి దగ్గర సమావేశమై గజపతిని ఆలయానికి ధర్మకర్తగా నియమించాలని అనుకుంటారు. నాగరాజు అక్కడికి వచ్చి ఆలయానికి ధర్మకర్తగా ఎవరుండాలో తెలుసుకోవడానికి ఎలక్షన్ పెట్టాలని అంటాడు. అందరూ ఎలక్షన్కి ఒప్పుకుంటారు. కానీ నాగరాజుకు పోటీగా గజపతి సీనుని నిలబెడతాడు. వరద, నాగరాజు ఇద్దరూ ఒకే కులానికి చెందిన వాళ్ళు. సో నాగరాజు వరదని తన వైపు తిప్పుకోవాలని తన థియేటర్కి పిలిచి, మనిద్దరిది ఒకే కులం, నువ్వు నాకు సపోర్ట్ ఇస్తే ఎలక్షన్లో గెలుస్తాను, నేను గెలిచిన తర్వాత అమ్మవారి నగలని ఇద్దరం పంచుకుందామని అంటాడు. అప్పటికే వరద తన మనిషి జేబులో సెల్ ఫోన్ కెమెరాని ఆన్లో పెట్టించి అక్కడ జరిగేదంతా ఊరి ప్రజలకి తెలిసేలా చేస్తాడు. ఇంకేముంది, ఎలక్షన్లో సీను గెలిచి ధర్మకర్త అవుతాడు. గజపతి ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్లే సమయానికి నీలిమ ఉరివేసుకోబోతుంటది. గజపతి వెంటనే తనని ఆపి ఎందుకిలా చేస్తున్నావని అంటాడు. అప్పుడు నీలిమ ఏడుస్తూ, అసలు నేను దేనికోసం బతకాలి, ఊర్లో మనకసలు గౌరవమే లేదు, మనకంటూ ఆస్తి లేదు, పిల్లలు లేరు, ధర్మకర్త పొజిషన్ని చూసి కాస్తో కూస్తో గౌరవం ఇస్తున్నారు, ఇప్పుడు ఆ పొజిషన్ సీనుకి ఇచ్చేసావు అని బాధపడుతుంది. తన కుటుంబం ఇంతకు ముందులా జమీందారులాగా రిచ్గా బతకాలని ఆమె కోరిక. నీలిమ గజపతితో మన కుటుంబానికి పూర్వవైభవం తీసుకొస్తానని నాకు మాట ఇవ్వని అడుగుతుంది. గజపతికి నీలిమ అంటే ప్రాణం, అందుకే తనకి మాటిస్తాడు. అమ్మవారి ఉత్సవం దగ్గర పడుతుండడంతో వరద పోలీసులతో వెళ్లి నగలని చెక్ చేపిస్తే అవన్నీ డూప్లికేట్ నగలని తెలుస్తుంది. వరద నగలను చెక్ చేపిస్తున్నాడని గజపతికి తెలిసి తను వరద దగ్గరికి వెళ్తూ ఫోన్ల మీద ఫోన్ చేస్తుంటాడు. బట్ వరద ఫోన్ తన దగ్గర ఉండదు. ట్రెజరరీ అసలైన నగలని కాజేశాడేమో అని వరద, పోలీసులు అతన్ని అనుమానిస్తారు. పోలీసులు కేసు ఫైల్ చేయాలని అనుకుంటారు. కట్ చేస్తే గజపతి అక్కడికి వచ్చి వరదని పక్కకు తీసుకెళ్లి, నేనే ట్రెజరర్తో ఆ నగలను బయటికి తీపించాను, ఇంతకుముందు వచ్చిన తుఫాన్లో అప్పుడే చేసిన పచ్చిటుకలన్నీ నాశనం అయిపోయాయి, మళ్ళీ పెట్టుబడి పెట్టడానికి డబ్బులు లేక నగలు తాకట్టు పెట్టాను, డబ్బులు రాగానే మళ్ళీ నగలను విడిపించి బ్యాంకులో పెట్టాలనుకున్నాను, ఈలోపే నానమ్మ చనిపోయింది, ఉన్న డబ్బులన్నీ ఆమె అంత్యక్రియలు ఘనంగా జరపడం కోసం ఉపయోగించానని చెప్తాడు. వరదకి ఈ విషయాలన్నీ తెలిసాక ఆ ట్రెజరర్ని పోలీసులు 2 పీకితే నీ పేరు చెప్పేస్తాడు. ఏదైనా చేసే ముందు నాకు ఒక మాట చెప్పొచ్చు కదా అని అంటాడు. అప్పుడు సీను, ఇప్పుడు ఏమైంది, కేసు నా మీద వేసుకొని నేను జైలుకు వెళ్తాను, ఎంత కొట్టినా నేను నిజం చెప్పనని అంటాడు. దానికి వరద, ఇప్పుడే కదా నువ్వు కొత్తగా ధర్మకర్త అయ్యావు, జైలుకు వెళ్ళడం కరెక్ట్ కాదు, ఇలాంటిదేదో జరగడం కోసమే నాగరాజు కాసుకొని కూర్చున్నాడని అంటాడు. వరద కాస్త ఆలోచించి, గజపతి నువ్వు పోలీసులకు లొంగిపో, నీకేం కాకుండా నేను బయటకు తీసుకొస్తానని చెప్తాడు. గజపతికి అలా చేయడం ఇష్టం లేకపోయినా సరే వరద చెప్పాడని పోలీసులకి లొంగిపోతాడు. ఇక అందరూ స్టేషన్కి వెళ్తారు. వరద ఎస్ఐకి ₹1,00,00,000 విలువ చేసే తన ఆస్తి పత్రాలన్నిచ్చి, నిజమైన నగలు తీసుకుని వచ్చేంత వరకు వీటిని మీ దగ్గరే పెట్టుకోండి, గజపతి మీద మాత్రం ఏ కేసు పెట్టొద్దని అంటాడు. కానీ ఎస్ఐ దానికి ఒప్పుకోడు. అప్పుడు రవీంద్ర నాగరాజుతో అక్కడికి ఒరిజినల్ నగలను తీసుకుని వస్తాడు. నాగరాజు గజపతిని రెచ్చగొట్టాలని నాగరత్నమ్మ నగల్ని తరుగు పెట్టించడం కోసం బయటకు తీశారు. ఇవేవీ మీకు తెలియకుండా గజపతిని స్టేషన్ దాకా తీసుకొస్తారా అని అంటాడు. అసలు నగలు దొరకడంతో ఆ గొడవ అక్కడితో తీరిపోతుంది. వరద, పూర్ణిమ స్టేషన్ నుంచి బయటకు వస్తారు. గజపతి ఏమో నగలని తాకట్టు పెట్టాను అని చెప్పాడు. ఇప్పుడేమో నానమ్మ తరుగు పెట్టడానికి ఇచ్చారని అంటున్నారేంటని వరద, పూర్ణిమకి ఏం అర్థం కాదు. ఆ సమయంలో నీలిమ స్టేషన్ నుంచి బయటకు వస్తుండగా పూర్ణిమ తనని ఆపి, నగలున్నాయని ముందే చెప్తే అందరం ఇలా స్టేషన్లో నిలబడే సిచ్యువేషన్ రాదు కదా అని అంటది. ఈ నీలిమకి మొదటి నుంచి వరదన్న, పూర్ణిమన్న లోపల ఏదో తెలియని అసూయ ఉంటుంది. అందుకని నీలిమ వాళ్ళతో, ఇలా చేయడం వల్లే కదా మా వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో మాకు బాగా అర్థమైందని వరద, పూర్ణిమ హర్ట్ అయ్యేలాగా మాట్లాడుతుంది. నీలిమే కాదు, గోపాలకృష్ణ, రవీంద్ర కూడా అంతే మాట్లాడతారు. కట్ చేస్తే ఆ రోజు రాత్రి నాగరాజు గజపతిని కలుస్తాడు. గజపతి నాగరాజుతో, నీకేం లాభం లేకుండా నువ్వు నాకు ఇంత పెద్ద సహాయం చేయవు, అసలు నీకేం కావాలో అడుగుమని అంటాడు. దానికి నాగరాజు, ఇప్పుడు బాగా తాగున్నావులే, రేపు ఉదయం అడుగుతానని అంటాడు. కానీ శ్రీను అప్పటికే నాగరాజు ఇదంతా ఎందుకు చేస్తున్నాడో కనుక్కొని ఉంటాడు. శ్రీను గజపతితో వీళ్ళు ల్యాండ్ కోసమే ఇదంతా చేస్తున్నాడని చెప్పేస్తాడు. ఇక నాగరాజు కూడా ఓపెన్ అయిపోయి, గుడి పేరు మీద ఒక ల్యాండ్ ఉంది, మీ తాతయ్య నీకు చేసిన అతిపెద్ద మంచి పని ఏంటంటే దాని గురించి ఏ పత్రాల్లో కూడా రాయలేదు, మీరు ఆ ల్యాండ్ పేపర్స్ కానీ నాకు తెచ్చిస్తే 40 కోట్లు ఇస్తారని అంటాడు. రవీంద్ర, నీలిమ కూడా గజపతిని కన్విన్స్ చేసి ఆ పనికి ఒప్పించాలని చూస్తారు. మనకెలాగూ మీ వాళ్ళు ఆస్తిని మిగల్చలేదు, ఇది మీ తాతయ్య ఇస్తున్న బ్లెస్సింగ్స్ అనుకోండి అని నీలిమ అంటది. గజపతికి కూడా ఆ పని చేయాలని ఉంటుంది, కానీ వరదుండగా అది జరగదని అంటాడు. దానికి నాగరాజు, అయితే వరదని చంపేద్దామని అంటాడు. వాడా మాట అనగానే గజపతికి చాలా కోపం వచ్చి వాడి మీద అరిచి, నీకు కావాల్సింది ల్యాండ్ పేపర్లు మాత్రమే, వరదకేమన్నా జరిగితే మాత్రం నిన్ను వదిలిపెట్టను,
పేపర్స్ నీకు తెచ్చిస్తాను, 40 కోట్లు రెడీ చేసుకోమని చెప్తాడు. కట్ చేస్తే అమ్మవారి ఉత్సవం మొదలవుతుంది. వరద ఆ పనుల్లో బిజీగా ఉంటాడు. ల్యాండ్ పేపర్స్ కొట్టేయడానికి ఇదే కరెక్ట్ సమయమని గజపతి మంచి ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్ ఏంటంటే, ప్రస్తుతం గుడి ధర్మకర్త శ్రీను కదా, సో సీను బ్యాంక్ లాకర్ని ఓపెన్ చేసి లాకర్లో ఉన్న పత్రాలు నాగరాజుకు చూపించాలి. అతనికి కావలసిన ల్యాండ్ డాక్యుమెంట్స్ ఏవో నాగరాజు చెప్పగానే శ్రీను నగలతో పాటు ఆ డాక్యుమెంట్స్ని ఊరికి తీసుకుని బయలుదేరతాడు. శ్రీను ఊరికి వచ్చే సమయంలో నగల కోసం దొంగతనం జరిగినట్టుగా ఒక దొంగతనాన్ని చేపించి నగలేవి ముట్టుకోకుండా పత్రాలు తీసుకుపోవాలని గజపతి ప్లాన్ వేస్తాడు. వరద ఉత్సవం పనుల్లో ఉండగా తనకి చెప్పకుండానే గజపతి శ్రీనుని బ్యాంక్ దగ్గరికి పంపిస్తాడు. వరదకి ఆలోచించుకోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా గజపతి తనను బిజీగా ఉంచాలనుకుంటాడు. గజపతి వరద మనిషి ఒకటితో వరదకి కాల్ చేపించి, అమ్మవారికి స్పెషల్గా అలంకరించే పూలు టైంకి రావంట, నువ్వొకసారి వచ్చి గట్టిగా మాట్లాడన్నా అని కాల్ చేపిస్తాడు. ఇక వరద ఆ పని మీద బయలుదేరుతుండగానే పూర్ణిమ కాల్ చేసి తేజ ఎక్కడికి వెళ్ళాడో కనిపించట్లేదు, మొత్తం వెతికానని చెప్తుంది. సరే నేను చూసుకుంటానులే అని వరద తనతో చెప్తాడు. ఆ కాల్ అయిపోయిన తర్వాత వెంటనే ఒక కానిస్టేబుల్ వరదకి ఫోన్ చేసి, మీ లారీ డ్రైవర్ ఒకచోట యాక్సిడెంట్ చేశాడు, నువ్వు అర్జెంటుగా స్టేషన్కి రావాలని చెప్తాడు. ఒకేసారేంటి ఇన్ని జరుగుతున్నాయని వరదకి డౌట్ వస్తుంది. అందువల్ల ఈ పనులన్నింటినీ ఫాస్ట్గా ముగించేసుకుని తను వెంటనే సీను ఉన్న బ్యాంక్ దగ్గరికి వెళ్తాడు. వరద అక్కడికి రావడంతో గజపతి చెప్పిన పనులు జరుగుతాయో లేదో అని సీను బాగా భయపడిపోతాడు. వరద బయట ఉండగా శ్రీను లాకర్ దగ్గరికి వెళ్తాడు. గజపతి చెప్పిన ప్లాన్ ప్రకారం పత్రాలను తీసుకుని నగల బాక్స్లో పెడతాడు. ఇక వరద శ్రీను నగల బాక్స్ని వ్యాన్లో పెట్టుకుని ఊరికి బయలుదేరతారు. వరద వచ్చాడని నాగరాజుకి తెలిసి వెంటనే గజపతికి ఫోన్ చేసి ఆ విషయం చెప్తాడు. వరద ఉన్నప్పుడు ఎలాంటి అటాక్ చేయొద్దని గజపతి ప్లాన్ని ఆపేయమని చెప్తాడు. నాగరాజు ఆ విషయాన్ని మినిస్టర్కి చెప్పడంతో, వాళ్ళు చెప్తే నేను ఆగాల, ఈ రోజు రాత్రికి ఎంతమంది చనిపోయినా సరే ఆ పత్రాలు నా చేతికి రావాలని నాగరాజుకి చెప్తాడు. సీను వరదలు నగలను తీసుకుని గుడి దగ్గరికి చేరుకుంటారు. పూజ జరుగుతుండగా సీను నగల బాక్స్ని ఓపెన్ చేస్తాడు. లోపల నగలతో పాటు ఒక బాక్స్ ఉండడం వరద గమనిస్తాడు. ఆ బాక్స్లోనే ల్యాండ్ పేపర్స్ ఉంటాయి. ఆ సమయంలో నాగరాజు రవీంద్రలు గుడిలో బాంబులు పేల్చి అల్లకల్లోలం చేస్తారు. ఆ గందరగోళంలో నాగరాజు మనిషొకడు ల్యాండ్ పేపర్స్ ఉన్న బాక్స్ని తీసుకుని పరిగెడతాడు. వరదది గమనించి వాణ్ణి ఆపడానికి వెళ్తాడు. ఇక వరదకి నాగరాజు మనుషులకి పెద్ద ఫైట్ జరుగుతుంటది. సీను కూడా ఆ దొంగతనం చేసే వాళ్ళని ఆపుతుంటాడు. కొంతమంది వరదని చంపాలని చూస్తుండగా గజపతి అడ్డుపడి వాళ్ళని కొడతాడు. ఈ ఫైట్ జరుగుతుండగా దేవతా విగ్రహాల దగ్గర ఉన్న కుంకుమ సీను మీద పడుతుంది. ఇక భైరవుడు సీను శరీరంలోకి రావడంతో సీను నాట్యం చేస్తుంటాడు. ఆ సమయంలో రవీంద్ర వరదని చంపాలని వెళ్తుండగా సడన్గా సీను అక్కడికి వచ్చి రవీంద్ర చేతిని నరికేస్తాడు. కట్ చేస్తే అటాక్ చేయొద్దని చెప్పినా కూడా వినకుండా వరదని చంపాలని చూస్తారా అని గజపతి కోపంతో మినిస్టర్ ఇంటికి వెళ్తాడు. మినిస్టర్ వరదని పిలవడంతో తను కూడా అదే సమయంలో అక్కడికి వస్తాడు. మినిస్టర్ ఇద్దరిని కూర్చోబెట్టి ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ నాకు ఇస్తే చెరో 30 కోట్లు ఇస్తానని చెప్తాడు. కానీ వరద దానికి ఒప్పుకోకపోవడంతో గజపతి కూడా సైలెంట్గా ఉంటాడు. గుడి జోలికి వస్తే ఎవరినైనా చంపేస్తానని వరద మినిస్టర్కి వార్నింగ్ ఇస్తాడు. అదే రోజు రాత్రి గజపతి ఇంటికి కూడా వెళ్లకుండా తన ఇటుక బట్టీలో కూర్చొని తాగుతుంటాడు. అప్పుడు వరద, ఇంకా ఎంతసేపని ఇలా తాగుతూ ఉంటావు, ఇంటికి వెళ్దాం పదా అని అంటాడు. ఇక గజపతి ఓపెన్ అయిపోయి, ఈ డీల్ సక్సెస్ అయితే చాలా డబ్బులు వచ్చేవి, నేను నా ఫ్యామిలీని కూడా బాగా చూసుకునేవాడిని, ఒకప్పుడు మాకు ఆస్తులు చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు ఏం లేవు, మేం పేదరికంలో బతుకుతున్నాం, నేను వీధిలో వెళ్తుంటే గౌరవంతో దండాలు పెట్టాల్సిన వాళ్ళు జాలితో దండాలు పెడుతున్నారని బాధపడతాడు. అప్పుడు వరద, నీకు కావాల్సింది డబ్బే కదరా, దాన్ని నేనిస్తానని అంటాడు. ఇక గజపతికి కోపం వచ్చి, రాజుల వంశంలో పుట్టిన నేను నీ దగ్గర అడుక్కోవాలా అని కోప్పడి ఆ ల్యాండ్ పేపర్స్ మినిస్టర్కి ఇచ్చి డబ్బులు తీసుకుంటానని, ఎవరడ్డొచ్చినా చంపేస్తానని అంటాడు. వరద సీరియస్ అయ్యి గుడి ఆస్తి జోలికి ఎవరొచ్చినా సరే చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు. ఇద్దరూ గొడవ పడుతుండడంతో శ్రీను వాళ్ళని ఆపాలని చూస్తాడు. బట్ ఇద్దరూ వాడిని అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్లో పూర్ణిమ వరదతో, గజపతి అన్నయ్యకి ఆ ల్యాండ్ పేపర్స్ ఇచ్చినంత మాత్రాన ఎవరికి నష్టం జరుగుతుంది, మీరిద్దరూ అనవసరంగా గొడవ పడద్దు, ఆ ల్యాండ్ పేపర్స్ గజపతి అన్నయ్యకి ఇచ్చేసేయి, మనం అందరం హ్యాపీగా ఉండొచ్చని అంటది. ఇక్కడ వరద తన మనసు మార్చుకొని పత్రాలు గజపతికి ఇవ్వాలని అనుకుంటుంటే అక్కడ గజపతి మాత్రం మినిస్టర్కి ఫోన్ చేసి, మీరు డబ్బులు రెడీ చేసుకోండి, నేను ఆ పత్రాలు తీసుకొస్తానని చెప్తాడు. గజపతి వరద మీద అటాక్ చేసైనా ఆ పత్రాలు సాధించాలని ఒక ప్లాన్ వేసి దాని గురించి సీనుకు కూడా తెలియకూడదని మారేడుమిల్లు వెళ్ళి హోటల్లో రూమ్స్ బుక్ చేస్తాడు. సీనుకు కూడా సపరేట్గా ఒక రూమ్ బుక్ చేసి వాడి సెల్ని కూడా తీసుకుని ఆ రూమ్లో ఉండమని చెప్తాడు. ఆ తరువాత తన సెల్తో పాటు మిగిలిన వాళ్ళందరి సెల్ ఫోన్స్ ఒక కారులో వేసి ఈ కార్ని ఈ రోజంతా మారేడుమిల్లులోనే తిప్పుతూ ఉండండి చెప్తాడు. ఆ తర్వాత గజపతి నాగరాజు అండ్ అతని మనుషులతో కలిసి మామిడి తోటకు వెళ్తాడు. ఒక కొత్త సిమ్ తీసుకుని గజపతి వరదకి ఫోన్ చేసి రాత్రి జరిగిన దానికి సారీ చెప్తాడు.
అప్పుడు వరద నేనే సారీ చెప్పాలని మార్నింగ్ నుంచి ఫోన్ చేస్తున్నాను, అసలు లిఫ్ట్ చేయవేంటి, ఎక్కడున్నావని అడుగుతాడు. గజపతి మామిడి తోటలో ఉన్నానని చెప్పడంతో వరద అక్కడికి స్టార్ట్ అవుతాడు. గజపతి హోటల్ దగ్గర నాగరాజుతో మాట్లాడిన మాటలు విని శ్రీను మామిడి తోటకు వచ్చేస్తాడు. ఎలాగో వచ్చాడు కదా అని గజపతి శ్రీనుని ఒక పక్కన ఉండమని చెప్తాడు. ఇక శ్రీను వంట చేసే దగ్గరికి వెళ్లడంతో అక్కడ వంట వస్తువులతో పాటు కత్తులు కూడా ఉంటాయి. గజపతి నాగరాజుతో కలిసి వరదని చంపాలని చూస్తున్నాడా అని శ్రీనుకి డౌట్ వస్తుంది. గజపతి వరదకి ఫోన్ చేసి ఎక్కడి దాకా వచ్చావని అడుగుతాడు. అప్పుడు వరద దగ్గరలోనే ఉన్నాను, ల్యాండ్ పేపర్స్ కూడా తీసుకొస్తున్నానని చెప్తాడు. గజపతి నాగరాజు అండ్ రవీంద్రతో వరద ల్యాండ్ పేపర్స్ కూడా తీసుకొస్తున్నాడంట, మీరు ఈ టైంలో ఇక్కడ ఉంటే వాడికి డౌట్ వస్తుంది, మీరు వెళ్ళి దాక్కోండి అని చెప్తాడు. వరద మామిడి తోట దగ్గరికి వస్తుండగా మార్గం మధ్యలో గజపతి ఇటుకల బట్టీలో పనిచేసే రాజు ఎదురవుతాడు. ఈ రాజు పెద్ద తాగుబోతాడు అండ్ మోసం చేసే స్వభావం ఉన్నవాడు. వాడు గజపతిని ఆపి వరదకేదో చెప్పాలని చూస్తాడు. కానీ వరద మాత్రం వాడిని పట్టించుకోకుండా మామిడి తోటకు వచ్చేస్తాడు. అప్పుడు పూర్ణిమ వరదకి కాల్ చేసి శ్రీనుని పంపించు, గజపతి అన్నయ్యకి నచ్చిన వంట చేశారని చెప్తుంది. ఇక గజపతి శ్రీనుని వెళ్ళమని చెప్తాడు. తను అలా వెళ్ళాక గజపతి వరదని ఏం చేస్తాడో అనే ఆలోచనతో శ్రీను అక్కడి నుంచి భయంగానే ఇంటికి వెళ్తాడు. శ్రీను బయలుదేరిన మరుక్షణమే వరద గజపతిని తన్నడంతో ఫైట్ మొదలవుతుంది. కానీ ఫైనల్గా నాగరాజు రవీంద్ర వరదని పొడిచి గాయపరుస్తారు. అయినా కూడా ఎవరూ వరదని ఆపలేకపోతారు. వరద బతికుండగా తను అనుకున్నది జరగదని తనకి బాధేస్తున్నా సరే గజపతి వరద గుండెల్లో గడ్డపారతో పొడిచి చంపేస్తాడు. కట్ చేస్తే ఇంటికి వెళ్ళిన శ్రీను మామిడి తోటకి తిరిగి వచ్చే సమయానికి అక్కడెవరూ ఉండరు. వరదని చంపేసి శవాన్ని గోతంలో కట్టి చెట్టుకు వేలాడదీసి ఉంటారు. క్షణాల్లోనే వరద చనిపోయాడనే విషయం ఊరంతా తెలుస్తుంది. వరద చనిపోవడంతో పూర్ణిమ అండ్ పిల్లలు అనాథలైపోతారు. గజపతి మాత్రం ల్యాండ్ పేపర్స్ మినిస్టర్కి ఇచ్చి డబ్బును తెచ్చుకుంటాడు. నీలిమ కూడా ప్రెగ్నెంట్ అవుతుంది. ప్రస్తుతం గజపతి దగ్గర డబ్బుంది, త్వరలోనే తండ్రి కూడా కాబోతుంటాడు. కానీ ఒక జీవితానికి సరిపడే నిజమైన స్నేహితుడిని డబ్బు కోసం చంపేసి గజపతి ఇవన్నీ ఏం చేసుకోగలుగుతాడు? గజపతి తన భర్తను చంపాడని పూర్ణిమ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలని వెళ్తుంది. అప్పుడు సిఐ వరద హత్య జరిగిన సమయంలో గజపతి మారేడు మిల్లులో ఉన్నట్లు సాక్ష్యాలున్నాయి, వాడిని మనం లీగల్గా ఏం చేయలేం, కోర్టుకి సాక్ష్యాలు కావాలి, గజపతి వరదని చంపాడనడానికి నువ్వు ఒక్క సాక్ష్యం తీసుకొచ్చినా నీకు న్యాయం జరుగుతుందని చెప్తాడు. పూర్ణిమ వెళ్ళి సీనుని స్టేషన్కి తీసుకుని వచ్చి జరిగిన విషయమంతా చెప్పమంటుంది. కానీ సీను మాత్రం హత్య జరిగిన సమయంలో గజపతి మారేడు మిల్లులో ఉన్నాడని అబద్ధం చెప్తాడు. సొంత తమ్ముడిలా చూసుకున్న సీను కూడా ఈ సిచ్యువేషన్లో తనని మోసం చేశాడని పూర్ణిమ బాగా బాధపడి ఏడుస్తూ స్టేషన్ నుంచి వెళ్ళిపోతుంది. సీను అబద్ధం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వరద చనిపోయిన తర్వాత గజపతి సీనుని పిలిచి వరదని పోగొట్టుకొని నేను ఆల్రెడీ సగం చనిపోయాను, నీలిమ కూడా ప్రెగ్నెంట్ అయింది, ఈ సమయంలో నేను జైలుకి వెళ్ళలేను, దయచేసి ఎక్కడా నిజం చెప్పొద్దని బతిమలాడతాడు. సీనుకి గజపతి అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా, అందుకనే స్టేషన్లో అబద్ధం చెప్తాడు. కట్ చేస్తే తన నాన్నని గజపతి చంపేశాడని వరద కొడుకు తేజ గజపతిని చంపడం కోసం అతని ఇంటికి వెళ్తాడు. తేజ కత్తి తీసుకుని గజపతి వైపు వెళ్లడం సీను గమనించి గజపతికి కనిపించకుండా వాణ్ణి అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. కానీ తేజ యొక్క చెప్పులు కత్తి గజపతి ఇంట్లో పడిపోతాయి. అవి చూసిన గజపతికి తన మీద అటాక్ చేయడానికి వచ్చారని అర్థమవుతుంది. తేజ గజపతిని చంపడానికి వెళ్ళాడని రవీంద్రకి నాగరాజుకి తెలిసి తేజని చంపాలనుకుంటారు. సీను తేజని బైక్ మీద తీసుకెళ్తుండగా నాగరాజు అది చూసి కారుతో గుద్దిస్తాడు. తేజని ఏం చేయొద్దని వాడు చిన్నపిల్లాడని సీను నాగరాజుని బతిమలాడతాడు. కానీ నాగరాజు మాత్రం మాట వినడు. సో సీను నాగరాజుని చంపేస్తాడు. ఇక సీను పూర్ణిమ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పి తేజ ఈ ఊర్లో ఉంటే వాడి ప్రాణానికే ప్రమాదం, వాడిని తీసుకుని ఎక్కడికైనా పారిపోమ్మని చెప్తాడు. ఆ గజపతికి భయపడి నా ఊర్లో నుంచి నేను పారిపోవాలా అని ఆమె కోప్పడుతుంది. గజపతికి తన మీద అటాక్ జరిగిందనే విషయం తెలుసు, కానీ సీను తేజని సేవ్ చేశాడనే విషయం మాత్రం తెలీదు. నెక్స్ట్ సీన్లో ఎస్ఐ గజపతికి కాల్ చేసి నాగరాజుని చంపిన కేసులో సీనుని అరెస్ట్ చేశామని చెప్తాడు. గజపతి వెంటనే స్టేషన్కి వెళ్ళి వీడు నాగరాజుని చంపడం ఏంటి, వీడిని వదిలేయండని అంటాడు. అప్పుడు సిఐ ఆ విషయం సీనుతో చెప్పించు, ఇప్పుడే వాడిని వదిలేస్తానని అంటాడు. ఇక గజపతి అసలు ఏం జరిగిందని సీనుని అడగడంతో సీను నేనే నాగరాజుని చంపేశానని ఒప్పుకుంటాడు. ఆ సమయంలో నీలిమ గజపతికి ఫోన్ చేసి నా తమ్ముడు నిన్న రాత్రి నుంచి కనిపించట్లేదంట, నాకేదో భయంగా ఉందని చెప్తుంది. సీను రవీంద్రని కూడా చంపేసి ఉంటాడని గజపతికి అర్థమవుతుంది. గజపతికి కోపం వచ్చి అసలు ఎందుకురా ఇలా చేశావని అడుగుతాడు. దానికి సీను పూర్ణిమ నాకు అక్క, తేజ నాకు మేనల్లుడు, మరి మేనమామగా నేను వాడిని కాపాడుకోవాలి కదా, అసలే వరదని కూడా కోల్పోయామని బాధపడతాడు. ఇక సిఐ సీనుని అరెస్ట్ చేసి జైల్లో పెడతాడు. గజపతి స్టేషన్ నుంచి బయటకు రాగానే ఎస్ఐ గజపతితో వాడు గాని బతుకుంటే నీ ప్రాణాలకే ప్రమాదం, నువ్వు ఒక మాట చెప్తే వాడిని చంపేస్తానని అంటాడు. కానీ గజపతి ఎస్ఐతో ఏం చెప్పకుండా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీను తన తమ్ముడిని చంపేశాడని ఎలాగైనా ఆ సీనుని చంపేయమని నీలిమ గజపతిని అడుగుతుంది. నెక్స్ట్ సీన్లో మినిస్టర్ సిఐకి ఫోన్ చేసి ఆ సీను గారిని చంపేయమని చెప్తాడు.
అప్పుడు సీఐ నీకోసం నేను పనులు చేస్తానేమో గానీ మనుషుల్ని చంపరని అంటాడు. సీఐ స్టేషన్కి వెళ్లేసరికి సీను అక్కడ ఉండడు. మినిస్టర్ సీనుని చంపడం కోసం ఎస్ఐతో ప్లాన్ చేస్తాడు. సీనుకి మెడికల్ చెకప్ చేయించాలని ఎస్ఐ స్టేషన్లో అబద్ధం చెప్పి తనని తీసుకెళ్లిపోయి ఉంటాడు. కానీ దారి మధ్యలోనే సీను పోలీసుల నుంచి తప్పించుకుని డైరెక్ట్గా గజపతి దగ్గరికి వెళ్తాడు. సీను గజపతితో డబ్బు కోసం మన వాళ్ళనే ఇద్దరిని చంపుకున్నావు కదన్నా అని అంటాడు. గజపతి చంపింది వరద ఒక్కనే కదా, ఇంకొకరెవరని మీకు అనిపించిందా? గజపతి నాన్నమ్మ నాగరత్నంని కూడా గజపతే చంపిస్తాడు. సీను జైల్లో ఉన్నప్పుడు గజపతి ఉన్న సెల్లోనే రాజు కూడా ఉంటాడు. రాజు సీనుకి గజపతి చేసిన ఒక పనిని గురించి చెప్తాడు. ఇప్పుడు కథ కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. గజపతి అమ్మవారి నగలను తాకట్టు పెట్టాడని నాగరత్నంకి తెలిసి గజపతిని అరుస్తుంది. ఉన్న డబ్బంతా జోదాలకి పేకాటకి తగలేసావు, ఇప్పుడు నగలను కూడా తాకట్టు పెట్టావా? నువ్వు చేసే పనులన్నీ వరదకు చెప్తానని అనడంతో గజపతికి బాగా కోపం వచ్చి నాగరత్నం మీద అరుస్తాడు. ఆ రోజు రాత్రి గజపతి తాగుతుండగా రాజు పక్కనే ఉంటాడు. ఈ రోజు కాకపోతే రేపైనా సరే నగల విషయం వరదకి ఊరి వాళ్ళందరికీ తెలిసిపోయి నా పరువంతా పోతుంది. పరువు పోతే నేనైనా తట్టుకోగలను గాని నీలిమ తట్టుకోలేదు. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఆ నాగరత్నంని చంపేస్తానని డిసైడ్ అవుతాడు. గజపతి మాట్లాడిన ఈ మాటలన్నీ రాజు మొబైల్లో రికార్డ్ చేస్తాడు. కట్ చేస్తే గజపతి నాగరత్నం తినే ఫుడ్లో రాజుతో విషం పెట్టిస్తాడు. ఫుడ్లో విషం ఉందని తెలియక సీను ఆమెకి అన్నం తినిపించడంతో ఆమె చనిపోతుంది. ఈ విషయం సీనుకి తెలిసి నా చేతులతోనే నన్ను పెంచిన తల్లిని చంపేశానా అని బాగా బాధపడతాడు. వరద మామిడి తోటకు వెళ్లేటప్పుడు కూడా రాజు ఈ విషయాన్ని చెప్పాలని ట్రై చేస్తాడు. కానీ వరద వాణ్ణి పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. బట్ రాజు ఆ రికార్డింగ్ని వరదకి పంపించడంతో వరద దాన్ని చూసి ల్యాండ్ పేపర్స్ని గజపతికి ఇవ్వాలన్న ఆలోచన కూడా మార్చేసుకుని ఫైట్ చేస్తాడు. కానీ ఆ ఫైట్లో అందరూ కలిసి వరదని చంపేస్తారు. ఇక స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. సీను గజపతితో నువ్వు చేసిన తప్పులు ఒప్పుకొని పోలీసులకి లొంగిపో అన్న, నాగరాజుని రవీంద్రని చంపినందుకు నేను కూడా లొంగిపోతానని అంటాడు. సీను గజపతిని మారమని ఎంతో బతిమలాడతాడు. కానీ గజపతి మాత్రం తన మనుషులతో సీనుని అటాక్ చేపిస్తాడు. సీను వాళ్ళందరినీ కొట్టడంతో ఇక గజపతి రంగంలోకి దిగి సీనుని బాగా కొడతాడు. సీనుకి గజపతి అంటే చాలా ఇష్టం కదా, అందుకే తను తిరిగి కొట్టడు. ఆ ఫైట్ జరిగే సమయంలో పక్కనే ఉన్న దేవతా విగ్రహం దగ్గరున్న కుంకుమ సీను మీద పడడంతో సీను ఒంట్లోకి భైరవుడు వస్తాడు. ఇక సీను గజపతి మనుషులందరినీ కొట్టి ఒక శూలాన్ని గజపతి గుండెల్లోకి దిగేలా విసురుతాడు. కట్ చేస్తే భైరవుడు సీను ఒంట్లో నుంచి వెళ్ళిపోవడంతో సీను స్పృహలోకి వస్తాడు. అప్పటికే గజపతి చనిపోయే స్థితిలో ఉంటాడు. అది చూసి సీను బాధపడుతుంటే ఎందుకురా బాధపడతావు, నా ఫ్రెండ్ని చంపుకున్న రోజే నేను సగం చచ్చిపోయాను. వాడి ఆలోచనలతో రోజు చస్తున్నాను. అలా బతకడం కన్నా ఇలా చనిపోవడం నాకు ప్రశాంతంగా ఉంది. నా వల్లే మా స్నేహం చెడిపోయింది. నాకు పుట్టబోయే కొడుకు, వరద యొక్క కొడుకు చివరి వరకు ప్రాణ స్నేహితుల్లాగా ఉండేలా చేయమని గజపతి శ్రీను దగ్గర మాట తీసుకుని చనిపోతాడు.